ఇక్కడ ఉన్న ఈ ఎక్స్ట్రా లైనింగ్ అంతా కట్ చేసుకోవాలండి. ఇలా ఈ లైనింగ్ అంతా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ బ్యాక్ టక్స్కి ఇలా కచ్చిగా పెట్టుకున్నాం కదా, ఈ కచ్చిగా రెండు కూడా ఇలా కలిపేసుకొని 4 ఇంచెస్కి లైన్ మనం పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ టక్స్ అనమాట. నాకు ఐడియా ఉంది కాబట్టి నేను వేసేస్తున్నాను. ఇలా పైకి వచ్చే కొద్దీ ఇలా నైస్గా రావాలండి స్టిచ్, ఇలా షార్ప్గా రావాలి. ఓకేనా? ఇదిగోండి ఇలా ఇలా ఖర్చు ఉన్నది. ఇలా జమ్ములు అంటాం కదా మనం క్లాత్కి, ఇలా ఉన్నది. ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని 1.5 ఇంచ్కి కట్ చేసుకోండి. 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత ఈ రెండు కూడా జాయింట్ చేద్దాం. ప్రతి స్టిచ్ స్టార్టింగ్లోనూ అట్లాగనే ఎండింగ్లోనూ రఫ్ చేయాలండి ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పై కుట్టు వేయాలి. ఇది పై కుట్టు అంటారు. మళ్ళీ కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేదాన్ని పై కుట్టు అంటారండి. ఇదిగోండి ఇలా మనకి ఎక్కడైనా ఇలా హెచ్చు తగ్గులుగా అనిపిస్తే కొంచెం ట్రిమ్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు ఈ నడుం పట్టికి ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. నేను కట్ చేసినది ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అండి. మనం కరెక్ట్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటాము. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం అంతా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటాం. ఇలా ఫస్ట్లోను అట్లాగే లాస్ట్లోను. ఇక్కడ ఉంది కదండి ఈ టక్స్ ఉంది కదా, ఇది అటువైపు ఉండేలాగా చూసుకోండి. ఇటువైపు మన స్టిచ్చింగ్ లైన్ వైపు. ఓకేనా? ఇలా ఇక్కడ చిన్న కుచ్చు పెట్టండి. తిరగాలి కదా నడుం పట్టి, అందుకు చిన్నగా చాలా చిన్నగా కుచ్చు పెట్టండి. మళ్ళా ఇది ఇట్లా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇంటి వైపు తిప్పేసి నడుం పట్టిని పై కుట్టు వేయాలి. ఇలా వేసి ఫోల్డ్ చేస్తే ఏంటంటే కరెక్ట్గా అక్కడికే మడుగుతుందన్నమాట, లోపలికి ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టేసి దీన్ని ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు వేసేద్దాం. ప్లెయిన్ బ్లౌజ్కైనా అట్లాగే లైనింగ్ బ్లౌజ్కైనా ఇలా పట్టి వేసే విధానమే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ బాగుంటుంది, మంచిగా స్కిన్కి ఇక్కడ అతుక్కుంటుంది కూడా. క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకుందామండి. ఈ ఖర్చుగా ఉన్న వైపు మనం ఇలా మనకి ఎదురుగా పెట్టుకుంటామా, ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ మనకి కచ్చిగా ఉంది కదా, కచ్చిగా ఉన్నది మళ్ళీ కచ్చిగా ఉన్న దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలండి. ఇట్లా ఆపోజిట్లో స్టార్ట్ అవ్వకూడదు. అప్పుడు రెండు కూడా ఒకటే వైపుకి వస్తాయి. అయితే కుడి వైపుకు లేకపోతే ఎడం వైపుకి, రెండు వైపులకి రావాలి అని అంటే ఇదిగోండి మనం కచ్చిగా పెట్టుకున్నాం కదా, ఈ కచ్చిగా ఇట్లా ఆపోజిట్లో ఉండాలన్నమాట. అప్పుడు నీకు కుడివైపుకి అట్లాగనే ఎడం వైపుకి కూడా క్రాస్ బెల్ట్లు వచ్చేస్తాయి. కింద వైపు నేను 1/2 ఇంచ్ అంతా స్టిచ్చెస్లోకి పడుతున్నాను అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ నేను కట్ చేశానండి. ఇప్పుడు ఇదిగోండి ఇలా క్రాస్ బెల్ట్ని ఇట్లా ఉల్టా ఫోల్డ్ చేసి పై కుట్టు వేయాలి.
ఇది వచ్చేసి ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అండి. ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ కోసం మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ మీరు చూడాలి, ఇలా ఇలా ఒక లేయర్ని అటువైపుకి, ఒక క్రాస్ బెల్ట్ని అటువైపుకి వేసేసి ఒకటి లైనింగ్కి అటాచ్ చేయాలి. ఇది వచ్చేసి లూజ్ కుట్టితో పెట్టొచ్చండి. ఇలా మనం ఇక్కడ పెద్ద టక్స్కి ఇలా కచ్చగా పెట్టుకున్నాం కదండి, ఈ కచ్చకాలు రెండింటిని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి 3 ఇంచెస్ వరకు మనం స్టిచెస్లోకి తీసుకుందాం. కావాలంటే ఇలా మార్క్ చేసుకోండి. మీరు బిగినర్స్ అయితే, ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే ఈజీగా స్టిచ్ చేయొచ్చు. లైనింగ్ని లైనింగ్ని ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేయండి. ఒక్కొక్కసారి లైనింగ్కి మాత్రమే స్టిచ్ పడుతుంది, మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ పడదనమాట. అందుకని ఒకసారి చెక్ చేసుకొని మీరు తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ టక్స్కి ఇలా మనం ఫోల్డ్ చేసేసి ఇక్కడ నుంచి ఇలా చెప్పాను కదా 2.5 నుంచి 2.5 వరకు ఈ టక్స్ని వేయచ్చు. ఇలా ఇప్పుడు ఈ టక్స్కి ఎదురుగ్గా ఇలా పట్టేసుకొని కావాలంటే ఇలా 3 లైన్స్ ఇలా పెట్టేసుకొని ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ బిగ్ టక్స్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఈ 3 లైన్స్ ఇలా 3 వేలు ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవచ్చు. ఇలా అయినా పనికి వస్తుందండి. ఓకేనా? ఇదిగోండి, 3 టక్స్లు పడిన తర్వాత షేప్ చూడండి, కరెక్ట్గా షేప్ అనేది వచ్చేసింది మనకి. ఓకేనా? ఇదిగోండి, ఇలాగనే ఇంకొక పార్ట్ని కూడా రెడీ చేసుకుందాం. సేమ్ క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేస్తానో చూపెడతానండి. ఇదిగోండి, ఇలా ఉంది కదా క్రాస్ బెల్ట్, ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ కంపల్సరీ స్టిచెస్లోకి పెట్టాలండి. ఈ పెద్ద టక్స్ని మీరు ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇటువైపుకి తిప్పేసేయాలి. క్రాస్ బెల్ట్ దగ్గర ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఖచ్చితంగా స్టిచెస్లోకి పట్టాలండి. ఇలా కొద్దిగా ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు, మళ్ళీ కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ రాకుండా మాత్రం చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటా, అదిగోండి ఇలా టైట్గా ఫోల్డ్ చేయండి. ఓకేనా? ఇలా మొత్తం అంతా టైట్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ ఇక్కడి వరకు ఇదిగోండి వరకు స్టార్ట్ చేసి ఇప్పుడు ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి. ఈ వేలుతో ఇక్కడ ఉన్న క్లాత్ని వెనక్కి అంటూ ఉండాలి. ఎందుకంటే బిగినర్స్ అయితే ఆ క్లాత్ కూడా ఈ స్టిచ్చింగ్లోకి పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వేళ్ళతో చూసుకోండి, ఇలాగా క్లాత్ ఇక్కడ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అలా ఇప్పుడు ఓపెన్ చేద్దామా? ఇదిగోండి, ఇటువైపున ఇలాగే ఉంది, ఇటువైపున కూడా ఇలాగే. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది, చూస్తున్నారు కదా, ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి మీరు. ఓకేనా? 2
ఇలా ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసి ఇలా ఉంది కదండి, చూసుకోండి. ఈ కింద వైపున ఒక 1/2 ఇంచు ఇలా వదిలేసి స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇది గుడ్ల పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగన్నీ ఇలా లోపల వైపుకి ఇలా కటింగ్ చేసుకుందాం. క్లీన్ చేసుకో. గురించి ఇలా మీరు షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇటువైపు నుంచి కూడా అంతేనండి. ఫస్ట్ ఈ 2 వైపులా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ దగ్గర ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ మీ కటింగ్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ 1 లైన్ 2 లైన్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఆర్మ్ దగ్గర మనం కట్ చేసుకోవచ్చు, ఈ చంకల దగ్గర కట్ చేసుకోవచ్చు. నెక్ దగ్గర కటింగ్ అయిపోతే బ్లౌజ్ అనేది సరిగా సెట్ అవ్వదు. అందుకని ఎప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ నెక్ దగ్గర నుంచే చేసుకోవాలి. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది స్టిచ్చింగ్లో అంటే అప్పుడు మీకు ఈజీగా తెలిసిపోతుంది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. కానీ ఇప్పుడైతే ఫస్ట్ మీరు ఇటువైపు నుంచి నెక్ వైపు నుంచే జాయిన్ చేసుకోండి. 2 వైపులా కూడా రఫ్ చేయండి. రఫ్ చేయడం కంపల్సరీ అనమాట, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. 1/2 ఇంచ్ చూస్తున్నారు కదా ఎంత నేను స్టిచ్చింగ్లోకి పెట్టాను. 1/2 ఇంచ్ అంటే ఖచ్చితంగా 1/2 ఇంచ్ పట్టాలండి. ఇప్పుడు నెక్ మనకి క్రాస్ ఎలా తీసుకుంటామో ఈ పట్టీ కోసమో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇదిగోండి ఇలా క్రాస్గా ఫస్ట్ అయితే క్రాస్గా తీసుకోండి. రౌండ్ బాగా సెట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఇలా క్రాస్గా, మెడపట్టీలు క్రాస్గానే ఉండాలండి. 1.5 ఇంచ్ వరకు కూడా మీరు తీసుకోండి మెడపట్టీలు. ఓకేనా? ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇలా క్రాస్గా ఉండాలన్నమాట. ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా షార్ప్ ఎడ్జ్ ఇటువైపు, అలాగే ఇంకొక పీస్ షార్ప్ ఎడ్జ్ అటువైపుకి చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు స్టిచ్చింగ్ అనేది వేయాలి. ఇలా మొత్తం పట్టీని రెడీ చేసుకోవాలి. అప్పుడు ఇదిగోండి ఇలా క్రాస్ అవుతుందన్నమాట. ఇలా వచ్చింది.
ఓకేనా. ఇదిగోండి ఇలా ఒక ½ ఇంచ్ అటువైపుకి పెట్టేసుకొని ఇక్కడ ఒక మంచి టిప్ ఉందండి, చూడండి. ఈ రౌండ్ తిరిగే చోట పాదాన్ని ఇలా పైకి లేపుతూ ఇలా మెల్లిగా మళ్ళీ డౌన్ చేస్తూ స్టిచ్ చేసుకుంటే రావాలి. ఓకేనా. ఈ షోల్డర్ స్టిచ్ ఏదైతే ఉందో ఇది వెనకాలకి ఉండాలి, బ్యాక్ పార్ట్ వైపుకి ఉండాలి, ఇలా ఫ్రంట్ పార్ట్ వైపుకి ఉండకూడదు. ఇది వచ్చేసి ఈ మనం పట్టి ఉంది కదా మెడపట్టి, మెల్లిగా కొద్దిగానే ఇలా ఇలా పట్టి లాగుతూ స్టిచ్ చేయాలి. అప్పుడు నెక్ మనం వేసుకున్నప్పుడు మంచిగా అతికి ఉంటుందన్నమాట స్కిన్కి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసుకుందాం. ఈ రౌండ్ తిరిగే చోట, ఈ రౌండ్ ఏదైతే తిరుగుతుందో ఇక్కడ కొద్దిగా, చాలా కొద్దిగా కట్ చేయండి. అప్పుడు రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. చాలా కొద్దిగా కట్ చేయండి, మరీ లోతుగా కట్ చేయొద్దండి. ఇదిగోండి ఇక్కడ రౌండ్ తిరిగే చోట ఒక్క 2-3 చోట్ల కట్ చేయండి. కొద్దిగానేనండి, కొద్దిగా ఈ రౌండ్ తిరిగే ప్లేస్లో కొద్దిగా అలా. ఇక్కడ కూడా అంతే, కొద్దిగా కట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ మనం వదిలిపెట్టాం కదా ఈ మడతకి, ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ఒక ½ ఇంచ్ కన్నా ఎక్కువ, ½ ఇంచ్ కన్నా తక్కువ ఉండేలా క్లాత్ని ఫోల్డ్ చేయాలి. చేసుకుంటూ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనం స్టిచ్చింగ్ చేసింది అది ఈ వేలుతో, బొట్టు వేలుతో ఇలా పట్టుకొని దాని పైకిగా ఇలా క్లాత్ని తీసుకొస్తూ ఫోల్డ్ చేయాలి. ఇదిగోండి ఈ క్లాత్ని ఇలా బొట్టన వేలుతో పట్టుకోవాలి. పట్టుకొని ఈ క్లాత్ని ఇలా కవర్ చేయాలి, అంతే. ఇలా తిప్పేసి ఇలా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఫ్యాబ్రిక్ ఉంటే జాగ్రత్తగా కట్ చేయండి. నాకైతే ఎక్స్ట్రా చాలా తక్కువగా ఉంది, కట్ తీసుకున్నాను కాబట్టి ఎక్కడైనా ఇలా ఉంటే ట్రిమ్ చేయండి కొద్దిగా అట్లా, అంటే. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ లూజ్ కుట్టు పెట్టుకుంటూ రావాలి. ఇలా మొత్తం అంతా లూజ్ కుట్టు పెట్టేసేయాలి. ఇక్కడ మనము ఇలా ప్యాచ్ పడుతుంది కదా హ్యాండ్స్ జాయింట్ దగ్గర, ఈ జాయింట్ని మనం ఇప్పుడు ఎలా జాయిన్ చేద్దాము, ఎలా కట్ చేద్దాము చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అయితే మనకి ఎంత క్లాత్ పడుతుంది ఫస్ట్ ఇలా ఉన్న పీస్లోంచి చూసుకోండి. ఓకేనా. ఇలా మనకి ఇక్కడికి కట్ చేసుకుందాం. కొంచెం అంత ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, కొంచెం ఇలా ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఈ రెండు ఇలా, ఇది వచ్చేసి నెక్ పీస్ అండి. నెక్ పీస్ దగ్గర ఇలా మిడిల్కి కట్ చేస్తున్నాం. ఇదిగోండి ఇలా పై వైపున కొద్దిగా ఎక్స్ట్రా పెట్టేసి కింది వైపున కూడా ఎక్స్ట్రా పెట్టేసి క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకుందాం. మళ్ళీ ఇదే విధంగా ఇంకొక స్టిచ్. ఇప్పుడు ఇక్కడ క్రాస్ లేదు కదా, ఇక్కడ క్రాస్ లేదు కదా, ఇటువైపు కూడా క్రాస్ లేకుండానే చూసుకోవాలి. క్రాస్ లేదు కదా, క్రాస్ లేకుండానే చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ క్రాస్ ఉన్నట్టయితే ఇక్కడ కూడా క్రాస్ ఇలా ఆపోజిట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇదిగోండి ఇలా సేమ్ ఇందాక మనం ఎలా జాయిన్ చేసామో అలాగనే ఇలా
మళ్ళీ ఇలా తిప్పేసి రెండో కుట్టు వేసుకున్నాము, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండడం కోసమే. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి ఈ కింద వైపున కూడా హ్యాండ్స్ ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఈ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. ఇలా అర్థమవుతుందా అంటే ఇలా కట్ చేసుకోవాలి. ఈ పద్ధతి వచ్చేసి హ్యాండ్స్కి పీస్ని ఈ పీస్ చిన్నదైనా సరే పెద్ద జాయింట్ పన్నా సరే ఇలాగనే కట్ చేసుకోండి, అప్పుడు నీట్గా సెట్ అవుతుంది. ఓకేనా, చూసారు కదా. ఇలా ఇదిగోండి. ఇప్పుడు హ్యాండ్ని జాయింట్ చేద్దాం. ఎలాగా, ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ని ఒక స్లీవ్ అనొచ్చు, హ్యాండ్స్ అనొచ్చు. అలాగా ఒక స్లీవ్ని వచ్చేసి ఇలా మనం అరేంజ్ చేసుకోండి. ఈ జాయింట్ ఉంది కదా, ఇది మన వైపుకి ఉండేలాగా చూసుకోండి, అంటే ఇలా పైకి ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత స్టిచ్చింగ్ వేద్దాం. ఈ ఎక్కువగా లైనింగ్ క్లాత్ని లాగద్దండి, కొంచెం లైనింగ్ క్లాత్ అనేది పలచగా ఉంటుంది లేదా థిక్గా అయినా ఉండొచ్చు, ఏదైనా కానీ వాటర్లో వేస్తాం కదా కొంచెం సాగే గుణం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ స్లీవ్ జాయింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఈ ఖర్చుగా ఉంటే ఇది ముందర వైపుకి అని అర్థం. సేమ్ అలాగనే ఈ జాయింట్ వచ్చేసి మెయిన్ క్లాత్ జాయింట్ బోర్లా వేయండి. ఈ జాయింట్ని మన వైపు ఉండేలాగా చూసుకోండి, మన వైపు ఇలా పైకి ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ ఉంది కదండి, ఇక్కడ కూడా క్రాస్ ఉండేలాగానే చూసుకోండి. ఇక్కడ ఖర్చుగా పెట్టుకున్నాం కదా ముందు వైపు, కానీ ఇక్కడ కూడా అలాగే ఉండేలాగా చూసుకోండి. లేకపోతే కనుక రెండు చేతులు ఒకటే వైపుకి వచ్చేస్తాయి, అదనమాట ప్రాబ్లం. ఇప్పుడు ఈ స్లీవ్ని ఇలా పైకుట్టు వేయాలి, లైనింగ్ మీదుగా పైకుట్టు వేయాలి. ఇది కరెక్ట్గా ఎడ్జ్లో ఉండాలి, మరి ఈ క్లాత్కి ఇటువైపు వెళ్ళకూడదు, ఈ క్లాత్ మీదకి కూడా వచ్చేయకూడదు. ఇలా మీరు క్లాత్ ఇలా గట్టిగా పట్టేసుకొని చేస్తూ ఇలా స్టిచ్ చేసి రండి. ఇటువైపు కూడా అంతేనండి. ఇదిగోండి చూసారు కదా, క్లాత్ మీదుగానే ఉండాలి స్టిచ్చింగ్, ఇటువైపుకి పడకూడదు. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకుందాం. ఈ పైకుట్టు వేయకుండా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా అంటే లోపలికి నీట్గా ఫోల్డ్ అవ్వదు, కాబట్టి ఫినిషింగ్ వర్క్స్ అన్ని కొంచెం మనకి ఇంకొంచెం పనిగా అనిపిస్తుంది, కానీ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ బ్లౌజ్కి ఎంత ముఖ్యమో ఫినిషింగ్ కూడా అంతే ముఖ్యం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ చుట్టూతా మనము లైనింగ్ అనేది జాయిన్ చేద్దాం. ఓకేనా, ఇది మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నాను, అందుకే చూపించట్లేదు. ఓకే, లైనింగ్ అతికిచ్చేది ఒకసారి చూద్దాము. ఇలా మనం పెద్ద సైజు కుట్టు పెట్టేసుకొని ఇక్కడ గమ్తో అయినా అతికించండి, లేదంటే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం స్లీవ్స్ ఎలా జాయిన్ చేయాలి అనేది చూద్దామండి. ఈ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ అని మీకు గుర్తు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఈ మిడిల్ ఖర్చుగా ఉంది కదా, కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసిన షోల్డర్ మీద ఇలా పెట్టేసుకొని, నేనైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇలా జస్ట్ చూసేసుకొని స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. ఇలా చూసుకొని స్టిచ్చింగ్ చేస్తాను. కానీ మీకు ఇదిగోండి ఇలా కరెక్ట్గా మిడిల్కి పెట్టేసుకొని మిడిల్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. బిగినర్స్ కదా, కొంచెం ఇబ్బంది అనిపించకుండా మీకు ఎక్స్పీరియన్స్ టైలరింగ్లో అయ్యేంత వరకు ఇలా మీరు స్లీవ్స్ని జాయింట్ చేసుకోండి. ఓకేనా. ఇలా నాకు ఇక్కడ ఏంటంటే లూజ్ కుట్టు వచ్చేసి ఇట్లా బాగా పట్టేసుకుని ఉందన్నమాట. ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఇలా పట్టేసుకుంది, అందుకని ఒక కుట్టు వల్ల లూజ్ చేస్తున్నాను అక్కడక్కడ, అంతే తప్పితే ఇది మరి ఇంకేమీ కాదు.
ఇలా మీరు చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఒక 1/2 ఇంచు మనం స్టిచ్చెస్లోకి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా తిప్పేసుకోండి బ్లౌజ్ని. ఈ మిడిల్ షోల్డర్ దగ్గర నుంచి స్లీవ్ని అటాచ్ చేయండి. చెప్పాను కదా నాకు ఇక్కడ ఇలా గట్టిగా పట్టేసింది ఈ మిషన్ లూజ్ కుట్ అనేది. అందుకు ఈ కుట్లు ఇంత టైట్గా ఉంటే షేప్ కరెక్ట్గా రాదు కాబట్టి, నీట్గా చేయి షేప్ తిరగాలి కాబట్టి ఇలా నేను కట్ చేస్తున్నా. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇలా జాగ్రత్తగా గమనించుకుంటూ స్టిచ్చింగ్ చేయండి. ఓకేనా. నాకు ఇలా అయితే అలవాటు లేదండి, మీకు చెప్పడం కోసం చూపిస్తున్నాను. నాకైతే అలాగనే స్ట్రైట్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్చింగ్ చేయడమే అలవాటు. ఇక్కడ చూసుకోండి కరెక్ట్గా వస్తుందా లేదా అని. రాకపోతే కూడా మనం ఈ జాయింట్ చేసుకుంటాం కదా, దీనిలో ఎక్కువ రిలీజ్ చేస్తే ఈ స్టిచ్ని మనం కరెక్ట్గా కూడా సరిపోతుంది. అలాగని క్లాత్ ఏమీ లాగాల్సిన పని లేదండి. ఏ క్లాత్ను కూడా వేళ్ళతో లాగకూడదు. టెన్షన్లో మనకి తెలియకుండానే వేలు లాగినట్టుగా అయిపోతాయి, క్లాత్ని లాగకూడదు. ఓకేనా. ఎక్కడిదెక్కడ ఫోల్డ్ చేస్తూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇలా వేలుతో ఇలా రబ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం అంతాను. మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది ఈ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ వేయాలి. ఓకేనా అండి. ఇప్పుడు స్లీవ్స్ అంతా జాయిన్ చేసిన తర్వాత సైడ్ స్టిచ్ ఎలా వేయాలో చూద్దాం. ఇలా స్లీవ్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా ఇలా ఈ ఎడ్జ్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకొని ఇలా చూసుకోండి. స్లీవ్ లూజ్ ఎంతైతే ఉందో అంత మీరు మార్కింగ్ చేసుకోండి. వచ్చేసి 6.2 లైన్స్. 6.2 లైన్స్ నుంచి ఇక్కడ మనం కచ్చకా పెట్టుకున్నాం కదా, మీకు కనిపిస్తుందా కచ్చకా, ఈ కచ్చకా వరకు ఇలా మనం మార్జిన్కి 1.5 ఇంచ్ వదులుకున్నాం కదా, అది తక్కువ కాకుండా చూసుకోండి. మీరు ఎంతైతే మార్జిన్కి వదులుకున్నారో అంత మీరు స్టిచ్చింగ్ లైన్ మీద కంపల్సరీగా ఉండాలి. ఇది చూడండి, ఇటువైపు ప్లస్ ఇటువైపు ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఈ స్లీవ్ జాయింట్ దగ్గర ఇలా పెట్టేసుకోండి. ప్లస్ గుర్తు మనకి రావాలి కదా, అందుకు ఇలా ఒకదాని మీద ఒకటి నీట్గా ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్చింగ్ అనేది వేసుకుందాం. ఈ ఖర్చులు ఎప్పుడు పై వైపుకి ఉండేలాగా చూసుకోవాలి, కింది వైపుకి ఉండకూడదు. రెండు వైపులా కూడా కింది వైపుకి ఉండకూడదు, ఏ ఒక్క వైపు కూడా ఉండకూడదు, పై వైపుకే ఉన్నది ఈ స్టిచ్చెస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఇలా పట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా అడ్జస్ట్ చేసుకొని మంచిగా వేళ్ళతో ఈ బ్యాక్ పార్ట్ని అట్లాగనే ఫ్రంట్ పార్ట్ని ఇలా పట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ లైనింగ్ వచ్చేసి నాకు చాలా సెన్సిటివ్గా ఉందండి. లైనింగ్ చాలా పతలాగా ఉంది, కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇలా చూసారా, ప్లస్ షేప్ అనేది కరెక్ట్గా మనకి వచ్చేసింది. నేను చెప్పినట్టుగా కటింగ్ చేసుకోండి, స్టిచ్చింగ్ చేసుకోండి, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూసారా, ఇలాగే అటువైపు కూడా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ దారాల పట్టీని ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మన నడుము కొలత వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. కరెక్ట్గా నాకు 31 రావాలి, కరెక్ట్గా 31 వచ్చేసింది. ఒకవేళ 32 వచ్చింది అనుకోండి, అటువైపు ఇటువైపు ఈ ఖర్చుల దగ్గర హాఫ్ ఇంచ్ పట్టేసుకోండి. అలాగా లేదు మీరు ఆల్రెడీ ఎక్కువ పట్టారనుకోండి, ఇంకా కావాలనుకోండి ఈ స్టిచ్ ఇప్పతీసి ఇంకొక 1/2 ఇంచ్ అవతల వేసుకోండి, సరిపోతుంది. ఓకేనా.